బాన్స్వాడ నియోజకవర్గంలో గల నసరాబాద్ మండలంలో కొన్ని గ్రామాలలో, పీర్పూర్లోని కొన్ని గ్రామాలలో, బాన్స్వాడకు దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో కల్తీ కళ్ళు తాగటం వల్ల దాదాపు 60 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ తాగినటువంటి వ్యక్తులు ఆ మత్తులో విపత్కరమైనటువంటి పరిస్థితిలో వారిని బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తరలించిన తర్వాత కూడా ఇంకెవరైనా తాగినటువంటి వారు ఇంకెవరైనా మిగిలిపోయారేమోనే ఆలోచనతో ప్రతి గ్రామంలో ఒక అంబులెన్స్ కూడా అక్కడ సిద్ధంగా ఉంచారు. ఆ విధంగా రాత్రి 2 గంటల వరకు ఈ కల్తీ కళ్ళు తాగి అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తులను రాత్రి 2-3 గంటల వరకు కూడా తరలించారు. ఈ తరుణంలో ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి తగు వైద్యాన్ని ప్రారంభించారు. కొంతమంది ఎక్కువ కల్తీ కళ్ళు తాగి కొంచెం విపరీతమైనటువంటి చర్యలు, విపత్కరమైన చర్యలు, ఇంకా అనారోగ్యానికి ఎక్కువ ఇబ్బంది అవుతుందేమని వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని గమనించి కొంతమంది నిజామాబాద్ పంపించారు. దాదాపు నిజామాబాద్కి వెళ్ళినటువంటి 13-14 మంది పేషెంట్లు కూడా అక్కడ వైద్యం పొందుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో. మరొక 2-3 వారి అవసరాల నిమిత్తం, వైద్య నిమిత్తం కామారెడ్డి కూడా ఇప్పుడే తరలించారు. అయినప్పటికీ కల్తీ కళ్ళు తాగినటువంటి సుమారు 60 పైన ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరు కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు. డాక్టర్లు తగు చర్యలు తీసుకోవడం వల్ల, సిబ్బంది వెంటనే స్పందించడం వల్ల వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడగలిగారు. దానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా నేను చెప్పేది, చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కాదు. ఇందులో ఇంకేదైనా ఇంటే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది. సమయానికి తీసుకొచ్చారు, సమయానికి వైద్యం చేశారు కాబట్టి కొంత ప్రమాదం నుంచి బయటపడ్డాం. ఇక సమయానికి వైద్యం దొరకకపోతే ఈ తాగినటువంటి వారి పరిస్థితి వేరుంటుంది, వారి చేష్టలు కూడా వేరే ఉంటాయి. వారి వైద్యం కూడా సమయానికి అందకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి నా విజ్ఞప్తి, వెంటనే దీనికి కారకులైనటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్య తీసుకోండి. ఎవరిని కూడా ఉపయోగించకండి. ఏ ఒత్తిడి వచ్చినా మీరు దాన్ని పక్కన పడేసి, ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం కాబట్టి గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను కోరుతా ఉన్నాను. మున్ముందు కూడా ఇటువంటి జరగకుండా ఈ కల్తీ కళ్ళు విపరీతంగా కల్తీ కలుపుతున్నటువంటి పరిస్థితిలో ఇంకా వేరే దగ్గర కూడా ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను కూడా ఆదేశిస్తూ ఉన్నాం.